అవుతాయి. అడవిలో ఓ జింక దప్పిక తీర్చుకోవడం కోసం పారుతున్న నదీ జలాల వైపు వచ్చింది. నీళ్లు తాగుదామని తలదించేలోగా తన కుడివైపు ఓ వేటగాడు వేటాడడానికి ఎదురు చూడడం గమనించింది. తప్పించుకుందామని ఎడమవైపు తిరిగింది. అక్కడ ఆకలిగా ఉన్న సింహం దాడికి సిద్ధంగా ఉంది. ఇంకా ప్రాణాలు కాపాడుకోవడానికి ఒకటే మార్గం అని వెనక్కు తిరిగింది. అడవిలో అగ్గి అంటుకొని పెద్ద ఎత్తున మంటలు గీసిపడుతున్నాయి. కుడివైపు వేటగాడు, ఎడమవైపు సింహం, వెనకాల అగ్ని ప్రమాదం, ముందున్న పారుతున్న నది. అన్ని వైపుల నుంచి కష్టాలు ముంచుకొచ్చాయి. తన మరణం తథ్యమైనప్పుడు కనీసం దప్పిక తీర్చుకునైనా చచ్చిపోదామని నిర్ణయించుకుని ప్రశాంతంగా నీళ్లు తాగడం మొదలుపెట్టగానే ఆకాశంలోంచి ఉన్నట్టుండి భారీ వర్షం మొదలైంది. అంతే, ఆ వర్షానికి నిప్పు ఆరిపోయింది. వర్షం కారణంగా వేటగాడి గురి తప్పింది. సింహానికి తగిలింది. సింహం వేటగాడిపై దాడి చేసింది. దాంతో జింక ప్రాణాలు దక్కించుకుంది. మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవమే ఎదురవుతుంది. సమస్యలన్నీ అన్ని వైపుల నుంచి తరుముకు